ఓపెన్ క్వశ్చన్ టు ఎవ్రీవన్. డ్రగ్స్, సోషల్ మీడియాలో రాంగ్ ఫ్రెండ్షిప్స్, రాంగ్ అట్రాక్షన్స్కి స్టాప్ చేయాలంటే ఏం చేయాలి? ఫ్రెండ్స్ కదా, చెప్పిన మాట పక్కా వింటారు కదా సార్. వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళ పేరెంట్స్కి ముందు మనం చెప్పాలి. వాళ్ళు కూడా వినకపోతే ఇంకా మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ఆపాలి. వాళ్ళు ఎవరైతే చెప్తే వింటారో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు కరెక్ట్గా వింటారు. కానీ నిన్ను రాంగ్ అట్రాక్షన్లో తీసుకెళ్ళి, హే నా దగ్గర ఐఫోన్ ఉంది, ఇది ఎలా వచ్చింది తెలుసా, ఆ అన్న ఇచ్చాడు, ఆ అన్న అసలు నెక్స్ట్ లైఫ్ పరిచయం చేస్తున్నాడు రా అని చెప్పి ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు అప్పుడు నువ్వేం చేయాలి? అది మనకు ఉండాలి కదా సార్, మనకు తెలియాలి అది బ్యాడా గుడ్డా అని. అది మనకు తెలియకపోయిందంటే మనకి ఎవరైతే చెప్తారో వాళ్ళని అడగాలి కదా సార్. ఇప్పుడు నువ్వు చూసే స్టూడెంట్స్ అందరికీ, నీ ఏజ్లో ఉండే స్టూడెంట్స్ అందరికీ ఏం చెప్తావు? మెయిన్గా ఒకటే, కానీ అందరూ ముందు గుడ్డా బ్యాడా అది ఆలోచించాలి. ఆలోచించాక దానికి స్టెప్ వేయాలంటే ముందు అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, మనకి ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళని అడగాలి, వాళ్ళతో తెలుసుకోవాలి అది గుడ్డా బ్యాడా అని. తెలుసుకున్నాక మనం ఒకవేళ పొరపాటున ఏదన్నా బ్యాడ్ జరిగి ఒక స్టెప్ తీసుకొని బ్యాడ్ జరుగుతుందని నువ్వు రిలైజ్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆ మిస్టేక్ని ముందు సరిదిద్దుకోవాలి. ఆ మిస్టేక్ ఏముందో అని చెప్పి ఎవరికి చెప్పాలి? ఆ మిస్టేక్ పేరెంట్స్కి చెప్పాలి. పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ వాళ్ళు ఏదో చిన్న సొల్యూషన్ అని ఇస్తారు. చిన్న సొల్యూషన్తో మనం దాన్ని యూటిలైజ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. దాన్ని యూజ్ చేసుకొని మంచిగా ఉండడానికి అయితే ట్రై చేస్తారు అందరూ. వెరీ గుడ్.